ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి రోడ్డు మీద జంజీ ఉద్యమం అంటూ ధర్నాలు చేస్తున్న వైసీపీ నాయకులు అదే విషయమై అసెంబ్లీ వేదికగా నారా లోకేష్ రాజీనామా కోరటానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎందుకంటే రాలేకపోతున్నారు అసెంబ్లీకి. అసలుకి ఇది రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు కదా. మరి ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు మమ్మల్ని గెలిపించండి, మేము అసెంబ్లీకి వెళ్ళి మీ తరపున మాట్లాడతామని అంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదో మరి వాళ్ళకే తెలియాలి. మరి అసెంబ్లీ సాక్షిగా కూడా స్పీకర్ గారు గౌరవంగా మీరందరూ రండి, మీకు తగిన సమయాన్ని ఇస్తాం అని మీడియా సాక్షిగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళరో మరి వాళ్ళకే తెలియాలి. మరి 4 కోట్ల మంది చూడాలంటే మరి అసెంబ్లీలోనే మాట్లాడాలి. మరి వీళ్ళు మీడియా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడి మేము ధర్నా చేసాం, ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని అంటున్నారు. రోడ్లో నిలబడటం, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అదే మీరు అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడితే దానికి సమాధానం విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళందరూ చెప్తారు. మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసుద్ది. మీరు ఎక్కడో ఉండి ఇప్పుడు ఈ ధర్నాలు చేస్తుంది కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. పిల్లలు, పెద్దవాళ్ళు ఏదో ఇంటికాడ ఖాళీగా ఉన్న వాళ్ళు ఈ ధర్నాలు చేస్తున్నారు. మరి దీన్ని ఉద్యోగం వచ్చిన వాళ్ళ మనోభావాన్ని కూడా దెబ్బతీసినట్టుగా ఉంది తప్పితే వీళ్ళు నిజంగా కూడా వాళ్ళ కోసం పోరాడినట్లేదు. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు అనగానే దానికి ఏ పద్ధతిలో ఇచ్చాము, ఎలాగిచ్చాము పోస్టులు అనేది కూడా వివరణ ఇవ్వటం జరిగింది. మరి వీళ్ళు కావాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. అంటే ఎందువల్ల అంటారు? ఇక్కడ రోడ్డు మీద అయితే కనుక ఇక్కడ ధర్నా చేయాలి, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి అదే విషయం అసెంబ్లీ వేదిక అక్రమాలు జరిగినాయని నిరూపించి ఆ రాజీనామా అసెంబ్లీ వేదిక డిమాండ్ చేయొచ్చు కదా, ఎందుకని రాలేకపోతున్నారు అనుకుంటున్నారు? ఎందుకనంటే అదేనండి, ఇప్పుడు రాజకీయాల్లో రెండే ఉంటాయి. ఒకటి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం, రెండోది వాస్తవం మాట్లాడుకోవటం. ఈ యొక్క వైసీపీ పార్టీ వాస్తవాలు మాట్లాడటల్లా, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఈ తప్పు జరిగిందని చెప్తే క్వశ్చన్ ఎత్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అది రైటా రాంగ్ ఇంకోట అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని వాళ్ళు అసెంబ్లీకి రాకుండా ఇది తప్పు మీరు రాజీనామా చేయి అనగానే అది మంచి పద్ధతి అయితే కాదు. అంటే ఎలా చూడాలంటారు? ఒక పక్కన చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అసలు శాసన మండలికి మా సభ్యులు వస్తారు, శాసనసభకు మాత్రం నేను రాను అని చెప్పి ప్రకటించారు. ఎలా చూడాలంటారు అసలు ఇది? అంటే దాన్ని బట్టి ఆయనకి అర్థమైపోయిందండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, వీళ్ళ పారదర్శకత అంటే డెవలప్మెంటు, రెండోది అభివృద్ధి కార్యక్రమాలు రెండు బ్యాలెన్స్గా నడుపుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా అలజడి లేకుండా ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ వెళ్తూ ఉంది. మరి గత ప్రభుత్వం ఏంటంటే జనాన్ని భయభ్రాంతులు చేయటం, రకరకాల ఇష్యూస్ మీద వాళ్ళు గందరగోళం చేశారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల మన్ననలు పొందితేనే మనం రాబోయే రోజుల్లో గెలుస్తామనే ఒక పారదర్శకత, ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. వాళ్ళకి అది అర్థమైపోయింది. మనం వెళ్ళినా కూడా దానివల్ల ఏం బూస్ట్ రాదనుకుంటున్నారో ఏమో, అందుకని వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడాల. అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడకపోవడానికి కారణం అదే అంటారా? లేదంటే కనుక రఘురామ కృష్ణరాజు గారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని చూసి వెనకడుగు వేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? అవును, అసెంబ్లీ సాక్షిగా అయ్యన్న పాత్రుడు గారే చెప్పారు కదండి. ఏమని? మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వస్తే తగిన సమయాన్ని ఇస్తాం, మీరు దయచేసి అసెంబ్లీకి వచ్చి మీరు చెప్పదలుచుకున్నది ఏదో అసెంబ్లీలో చెప్పమని వాళ్ళే చెప్పారు కదా. ఇంకా వీళ్ళు భయపడాల్సిన పనే ఉంది. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా మంచిగా అంటే స్నేహతత్వంతో చెయ్యాలి. భయభ్రాంతులను చేసే ఉద్దేశం మా కూటమి ప్రభుత్వంలో లేదు, చెయ్యరు కూడా అని మేమైతే అనుకుంటున్నాం. కానీ వీళ్ళు వెళ్ళకపోవటమే పొరపాటు. వీళ్ళు వెళ్ళి వాళ్ళు నిజంగా మీరు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయినా, వాళ్ళు ఏదైనా మీ మీద ఇంకోటంటే నిజంగా కూడా కొంతమంది ప్రజలు చెప్పుకుంటారు కదా బయట, మీరు ఎందుకు భయపడుతున్నారో అయితే అర్థం కావట్లేదు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకటే చెప్తున్నారు, నారా లోకేష్ రాజీనామా చేసేదాకా మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ఆయన చేత రాజీనామా చేపిస్తాం, డిఎస్సీలో అక్రమాలు జరిగిపోయినాయి అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్తున్నారు కదా, అది నిజం కాదా? నిజం అనుకోవాలంటారా మరి? అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదండి, డిఎస్సిలో తప్పు జరిగిందా రైట్ జరిగిందా మీరు వెళ్ళి క్వశ్చన్ ఎత్తే మా విద్యాశాఖ మంత్రి గారు దానికి సంబంధించిన ఆన్సర్ ఎత్తాడు. మీరు బయట ఉండి మాకు అది జరిగింది ఇది జరిగింది అంటే అక్కడికి వెళ్ళి అడగొచ్చు కదా. ఊరక బయట జనంలో ఏదో సృష్టించడానికి, వాళ్ళు ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా మనోభావం దెబ్బతీయటానికి వాళ్ళని ఇంకో విధంగా బ్లేమ్ చేసినట్టు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ అయ్యో బాబు మాకు 40 ఏళ్ళు వచ్చినాయి కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నామని వాళ్ళే చెప్తున్నారు. మరి వీళ్ళు కావాలని మాట్లాడుతున్నారు తప్పితే ఇది రైట్ అయితే కాదు. అంటే ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు ఎప్పుడైనా సరే వాళ్ళ డిమాండ్ల సాధన కోసం రోడ్డు ఎక్కారు. కానీ ఫస్ట్ టైం ప్రతిపక్షానికి అగనెస్ట్ గా రోడ్డు ఎక్కడం చూస్తున్నాం. ఎలా చూడాలంటారు ఈ పరిణామం అసలు? అదేనండి, దాన్ని బట్టి అర్థమైంది కదా, మంచి జరిగినప్పుడు ప్రజలే తిరగబడతారండి, చెడు జరిగినా మంచి జరిగినా ప్రజల్లో ఉంటది. ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ అనేది ఒక పాజిటివ్ వేవ్తో ముందుకెళ్ళాలి తప్పితే లేనిపోయిన అపోహలో బురద చల్లటం, లేదంటే ఏదో ఒకటి మాట్లాడితే జనం వైరల్గా చెప్పుకుంటారు అనుకోవటం మంచి పద్ధతి అయితే కాదు. రాబోయే రోజుల్లో కూడా వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీలో మాట్లాడాలి, లేదంటే కూడా వాస్తవం మాట్లాడితే జనం గ్రహిస్తారు తప్పితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం మాత్రం ఇలానే తిరగబడి వాళ్ళ మీదే ఇంకో విధంగా చేసే అవకాశాలు ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఇవన్నీ ఒకెత్తే కనుక అమరావతిలో పక్కన అంతులేని అవినీతి జరుగుతుంది అనే మాట అంబటి రాంబాబు గారు పదే పదే చెబుతున్నారు. అది నిజం అనుకోవాలంటారా అసలు? ఇంకా వాళ్ళు ఏంటంటే రాష్ట్రంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి, మన గురించి జనం చూడాలి, మనం మాట్లాడింది కొంతమంది అయినా ఈ మీడియాలో చూడాలని మాట్లాడటం తప్పితే వాస్తవం అయితే లేదండి. చాలా ఇప్పుడు అక్కడ దాదాపు 50,000 మంది రైతులు 33,000 ఎకరాలు పూలింగ్ చేస్తే సమస్య ఉంటే రైతులే క్వశ్చన్ చేస్తారు, మాకు సమస్య జరిగిందండి, మాకు పూలింగ్లో ఇలా జరిగింది అలా రైతులు ఒక్కరైనా మీడియా సాక్షిగా వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళూరికి ఇక్కడ కూర్చొని మాకు రైతులకు అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది. ఈరోజు ఎక్కడ వరల్డ్లో ఎక్కడా లేని విధంగా కూడా ఒక డిఫరెంట్ పూలింగ్ని తీసుకొచ్చి రైతులను కూడా రాజధానిలో భాగస్వామ్యం చేసి రైతులను కూడా ఒక విధంగా వ్యాపారవేత్తలుగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అక్కడ ఏమి అవినీతి జరగల, అవినీతి జరిగితే అక్కడున్న ప్రజలే తిరగబడతారు, మనం చెప్పాల్సిన పని లేదు. కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ ఒక అర్జీ కానీ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ వీళ్ళు మాత్రం అవినీతి జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ఏదైతే కనుక బిల్డింగ్లు కడుతున్నారు వాటిలో అంతా దోపిడీ జరుగుతుంది. 1000 కోట్ల దోపిడీకి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వేదికగా చేసుకున్నారు అంటున్నారు కదా మరి. ఇక అదేనండి, ఇక అది ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్ళేటువంటి వేగాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. గత ప్రభుత్వంలో 10% జరిగితే ఈ ప్రభుత్వం వచ్చి నాకు 2 సంవత్సరాలకే 50% పైన అక్కడ పనులు జరగటం, రాష్ట్రంలో ఎక్కడ గోతులు లేనటువంటి రోడ్లు వేయటం, పల్లెటూరులో కూడా సిమెంట్ రోడ్లు వేయటం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల మధ్య ఉండటం, ఇదంతా కూడా ఏంటంటే ఈ పాజిటివ్ వేవ్ని వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి అనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఒకటి కావాలని మాట్లాడటం తప్పితే వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ జనం కూడా ఉండరని మేము చెప్పము. వాళ్ళు కూడా ఒకసారి కనుక్కోమనండి, కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రజెంట్ అవతల పార్టీ వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు అనేది జనంలో వెళ్ళిపోయిందండి. వాళ్ళు కూడా వైసీపీ ఇప్పుడు వీళ్ళు కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు చాలా చోట్ల కూడా ఎల్ఓసీలు కానివ్వండి, సిఎంఆర్ఎఫ్లు కానివ్వండి, ఏదైనా కూడా రాజకీయం అంటే ఒకసారి గెలిచిన తర్వాత ఈ 2 లక్షల మంది ప్రజలు మన నియోజకవర్గ ప్రజలే అన్న రీతిలో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నాడు, రాజకీయాలకు అతీతంగా ఎప్పుడైతే మనం రాజకీయాలు చేస్తామో మనకు మనుగడ ఉంటుందని పదే పదే చెప్తా ఉన్నారు. దాని ప్రకారమే వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి. Thank you.